అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి మన చింతనేని ప్రభాకర్ గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే అబ్బాసాదుల గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. వీడియో మాట్లాడేది ఈ ప్రెస్ మీట్ మండలరావు కొండరావు గురించి మాట్లాడు. అబ్బాసాదుల గారు పూర్తిగా వినాలి. మరి ఎప్పుడూ లేనటువంటి ఘోరం అన్యాయం మీ కొండరావు జడ్బిడిసి భర్త కొండరావు చేశాడు. 10 సంవత్సరాలు 2009 నుంచి 2014-19 వరకు గెలిచి 2 పీరియడ్ చేశాడు నా చింతనేని ప్రభాకర్. కానీ ఏనాడు కూడా గ్రామ డబ్బులు ఆడుకోవడం కానీ, గ్రామంతో కట్అవుట్లు కట్టుకోవడం కానీ, గ్రామం మీద కేకు తీసుకెళ్ళడం కానీ లేదు. నేను ఒకసారి మాత్రం మేము పెట్టుకుంటామండి అన్నారు. సరే ఆడపై మోజు ఎందుకు పోవాలని ఓకే అన్న. ఒక్కసారే అదైనా పొలాలు తెచ్చాడని ఒకసారి పెట్టా. మిగతాది మా ఎమ్మెల్యే గారికి నేనే కేక్ పట్టుకోవడం నా డబ్బులతో. సరే అక్కడ వరకు బాగానే ఉంది. నా ఎమ్మెల్యే వచ్చినప్పుడు మీటింగ్కి శ్రీపారు కట్అవుట్లు నేనే కొట్టుకునేవాడిని, ఖర్చు నేనే పెట్టుకోండి. పెద్దల గ్రామం ఏం చేసిందంటే మ్యాక్స్ మాత్రం తెచ్చేవారు, 1-2 కట్అవుట్ కొట్టేవారు. బాగా గుర్తు చేసుకోండి. కానీ ఏనాడు కూడా భోజనాలు కానీ మంచి కానీ చెడ్డ కానీ గ్రామం మీద నేను వేయలేదు. అలాగని మా ఎమ్మెల్యే కూడా ప్రజల సొమ్ముకి ఆశపడేవాడి కాదు. అన్ను ఎవరా చేసినా ఎప్పుడు కూడా గ్రామం దగ్గర కానీ ఈ ఉన్న ఏలూరు మండలంలో 15 గ్రామాల దగ్గర కానీ ఏనాడు రూపాయి తీసుకోవాలా. ఎవరో చింతనేని ప్రభాకర్ అన్న. కానీ మీరు గెలిచిన తర్వాత మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఊరిని దోశాడు. ఎవరో ఈ జడ్బిడిసి భర్త కొండరావు. ఎలా తిన్నాడు అంటే నేను చెప్తా. మీరు వచ్చినప్పుడు లక్ష్మణ్ సార్కి పచ్చిపులుసుకి, తోటకూరకి, నత్తల కూరకి అయిందని చెప్పి 4 లక్షల బేలు తీసుకున్నాడు గ్రామం దగ్గర. అలాగే మీరు రోడ్డు శంకుస్థాపనకు వస్తే 2 లక్షలు. అసలు శంకుస్థాపనకి మీకు ఏమి సంబంధం? డబ్బులకి నీకు లింక్ ఏంటి? నువ్వే ఇమ్మన్నావా? ఎమ్మెల్యే గారు మీకే చెప్తాను, మీరే తీసుకోన్నారా లేకపోతే కొండరావు తీసుకోన్నాడా? నా ఎమ్మెల్యే గారి తరపున, చింతనేని తరపున ఎక్కడికైనా వస్తా, ఎప్పుడైనా వస్తా, దేనికైనా మాట్లాడతా. నేను రెడీ, మీరు కూడా రెడీ అయితే నాకు సమాధానం చెప్పాలి. కానీ ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు అవజేసి చేయటం జరిగింది. గ్రామంలో ఈ డబ్బులు తీసుకోవచ్చిన పనే వచ్చింది. అది కాదు, తోరలు పెట్టాలని ట్రాన్స్ఫార్మర్ కానీ 8 లక్షలు తీసుకున్నాడు.
అసలు మాకు తూర్రకి దానికి సంబంధం ఏంటి? ప్రజలకే నేను ప్రజల పక్కనే మాట్లాడతాను, నాయకుడిగా కాదు. నేను ప్రజల పక్కనే మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళు అప్పేసుకుంటా ఉంటే నేను తట్టుకోలేకపోతాను. ఒక్కో చెరువు 10,000 అప్పు పడింది. ఎలా పడింది? నేను వచ్చినప్పుడు 65 లక్షలు ఖర్చు అయింది. దానికి ఎలాగైందంటే 60 ఎకరాలు తవ్వించా, 70 ఎకరాలు తీసుకొచ్చా, 6 ఎకరాలు తీసుకొచ్చా. ఎమ్మెల్యే గారు అండదండలతో ఎమ్మెల్యే గారు భిక్ష పెట్టాడు శ్రీపర్కి. అలాంటివి చేసి నన్ను రమ్మంటే రామాలయం కాడికి వచ్చి లెక్క చెప్పి పలానా ఆస్తి ఉంది, పలానా ఇంత అయింది బాబు అని లెక్క చెప్పి వచ్చా. సరే, నా ఆరోగ్యం బాగాలేదు, నేను ఊళ్ళోకి వెళ్ళకపోయాను. మా వాళ్ళు అప్పచెప్పు ఉన్నారో లేదో నాకు అయితే తెలీదు. ఒకవేళ అప్పచెప్పుకుంటే ఖర్చులతో సహా చెప్పాలి. రూల్స్ అది, మాకు గ్రామంలో రూల్స్ అది. ఎవడో పెత్తం చేస్తే వాడు లెక్క చెప్పాలి. అంటే 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ మీరు చేశారు అంటే మీ నాయకుడు నాకు లెక్క చెప్పాలి. దేనికైంది నేను చెప్పా, క్లియర్గా చెప్పా. అది కాదు, లీజు వ్యవహారం వచ్చేటప్పటికి లీజు డబ్బులు ఇచ్చేశాను అన్నాడు గ్రామానికి. అసలు ఇచ్చేశారు అన్న మాటకి నేను అడుగుదామంటే నన్ను అడగనీయకుండా ఆ రోజుల్లో ఆపేశారు. ఎప్పుడు? మొన్న ఈ సంవత్సరం మీకు గెలిచిన తర్వాత నన్ను ఆపేసింది ఎవరో? ఘంటసాల శ్రీహరి హరికృష్ణ ఆపేశారు. ఆడు లీజు ఇచ్చాను అన్నాడు. ఎవరికి ఇచ్చాడు? గ్రామ పెద్దలకు ఇచ్చాను అన్నాడు. అది ఇచ్చాడా ఇవ్వలేదా? ఒకవేళ